ప్రజాగ్రహం పెళ్లుబెక్కింది. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు రచ్చరచ్చగా మారాయి. అధికారుల్ని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తిరగబడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రచ్చ జరిగింది. మీసరగండ్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏమయ్యాయంటూ అగ్రికల్చర్ ఏవో కేడీసీసీ అధికారుల్ని నిలదీశారు. గ్రామంలో ఉన్న అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పెద్దలింగపూర్ గ్రామం సంబంధించినటువంటి గ్రామ పెద్ద అయినటువంటి మీసరగండ్ల అనిల్ కుమార్ మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్ అనిల్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మీరు అధికారులను ఎందుకు నిలదీశారు? అసలు మీకు ఏ ప్రభుత్వ పథకాలు రాలేదనిపించింది? అవునండి, మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగపురం అండి. మాది ఈ రోజు పెద్దలింగపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఇందులో ఇందిరమ్మ ఇండ్లు గాని, రైతు భరోసా గాని, నూతన రేషన్ కార్డులు గాని, ఇందిరమ్మ ఆత్మీయత భరోసా గాని ఇవి గాని క్లారిటీగా సర్వే చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ మా దగ్గర ఇండ్ల గురించి 620 అప్లికేషన్ పెడితే వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిన నామాత్రంగా ఒక ఆఫీసులో కూర్చొని 314 ఇవి రాసుకొచ్చిన ఇవే శాంక్షన్ అయితే, ఇవి డబుల్ వర్గ శాంక్షన్ అయితే అని చెప్పారండి. దానికి గాను మేము ఎందుకు అడిగినామంటే, ఈ 314 ఇండ్లు ఎప్పుడు వస్తాయి అని అడిగినాం. అడిగితే ఈ 314 ఇండ్లు శాంక్షన్ అయ్యి వీళ్ళు ఉన్నారంటే ఇందులో భూమి ఉన్నోళ్ళు ఉన్నారు, ఇండ్లు ఉన్నోళ్ళు ఉన్నారు. అసలు మొత్తానికే భూమి లేక, ఇండ్లు లేక, ఏం లేక గుడిసెలో ఉన్నోళ్లకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. అందుగురించి దాని వల్ల సార్ని అడిగి ఏదో విధంగా చేసేది దీన్ని అని చెప్పి మేము అడిగడం జరిగింది. అంటే ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది, అర్హులను గుర్తించి తప్పకుండా వారికి న్యాయం చేస్తామని చెప్తుంది కదా. అయినా మీరు చెప్తే మేము అడిగితే కాన్స్టిట్యూన్స్ కి 3500 కాన్స్టిట్యూన్స్ కి మొత్తం వస్తాయట, దప్పల వారిగా వస్తాయట. దప్పల వారి వస్తే 3500 అంటే మానకొండ కాన్స్టిట్యూన్స్ లో 6 మండలాలు ఉంటాయి. 6 మండలాలు ఉంటే ఒక మండలానికి వాళ్ళు చెప్పిన ప్రకారం చేసుకుంటే 583 వస్తాయి. 583లో ఒక మండలంలో 20 నుంచి 30 గ్రామాలు ఉంటాయి. అంటే దాదాపు ఒక గ్రామానికి 18 నుంచి 20 ఇండ్లు వస్తాయి. 20 ఇండ్లు వచ్చేది ఎప్పటి వరకు? ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. ఈ 18 నుంచి 20 ఇండ్లు ఎప్పుడు వస్తాయి? ప్లస్ ఇందులో గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, వితంతువులు ఉన్నారు. వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏందని అడిగారు. అంటే అధికారిని నిలదీస్తుంది బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ గారు చెప్పినట్టుగా గ్రామాల్లో అధికారిని నిలదీయండి అని ఒక్క మాట పిలుపుతోనే ఇదంతా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర అని ప్రభుత్వం చెప్తుంది కదా. లేదండి, పార్టీలకు సంబంధం లేకుండా గ్రామంలో ప్రతి గ్రామ సభ్యుడు గాని, ఓటర్ గాని, ప్రతి గ్రామంలో ఆడ మగ తేడా లేకుండా అసలు పిలువకుండా చక్కగా వచ్చి అసలు ఏం చేస్తుంది ఏం కదా నిలదీయడం తప్ప కానీ మాకేదో పార్టీ చెప్పింది మేము నిలదీయడం అసలు ఉద్దేశమే లేదు. రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు. ఆ 18 నుంచి 20 వస్తాయి. ఆ 18 నుంచి 20 వచ్చిన అప్పుడు వస్తాయా రా? అప్పుడు చెప్పు ఇప్పుడు అది చెప్పు సార్. అప్పుడు చెప్పండి. ఒకవేళ వస్తే గ్రామ సభ ఇట్లా పెట్టి అందరి పక్కన పిలిచి ఫస్ట్ ఎవరుకున్నదో భూమి కూడా ఇల్లు ఫస్ట్